మెదక్ జిల్లాలో వ్యవసాయానికి అనుకూలమైన భూములు విస్తారంగా ఉండడంతో రైతులు వానాకాలం, యాసంగి సీజన్లో లక్షల ఎకరాల్లో రకరకాల పంటలను సాగు చేస్తుంటారు. జిల్లాలో వరి సాగుకు అనుకూలమైన భూములు ఎక్కువగా ఉండడంతో రైతులు ఎక్కువగా వరి పంటను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం యూరియా కొరత ఏర్పడింది. రైతులకు యూరియా కొరత మాత్రమే కాకుండా వరి పంటను అమ్ముకునే సందర్భాల్లో, నాట్లు వేసే సమయాల్లో కూలీలు దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులకు నానో యూరియాపై అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు రైతులు. మెదక్ జిల్లాలో వ్యవసాయానికి 3,74,000 భూమి అనుకూలంగా ఉంటుంది. దీనిలో 3,27,000 ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఇక మిగతా ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, సోయా, కందులు, కూరగాయలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం సాగు పనులు పూర్తి చేసుకుని పంటలకు యూరియా అందించే సమయం. ఈ టైంలో పొలాల్లో ఉండే రైతులు పట్టా పాస్బుక్లు, ఆధార్ కార్డులు పట్టుకొని రాత్రి పగలు అనే తేడా లేకుండా యూరియా కోసం కిలోమీటర్ల దూరం క్యూ లైన్లో నించొని అవస్థలు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో వరి పంట చాలా ఎక్కువగా వేయడం అనేది జరుగుతుంది. ఎందుకన్న కారణం వలన ప్రత్యామ్నాయ పంటలు కల్పించాలనేటటువంటి చెప్పడమే ఉంది, కానీ అధికారులు ఎక్కడ కూడా రైతులకు అవగాహన కల్పించి వరి నాటు వైపు ఎక్కువ మొగ్గు చూపకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి రైతులకు అవగాహన కల్పించడం లోపడం వల్లనే రైతులు వరి పైన ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. వరి పంట మొదలు పెట్టినప్పటి నుంచి వరి వేసి అమ్ముకొని తీసుకుపోయి మార్కెట్లకు పోయేంత వరదాకా వరికి ఇబ్బందులైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కనుక యూరియా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. యూరియా కనుక వేస్తేనే వరి పండుతుంది అనేది రైతుకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఉన్నటువంటి సీజన్లోనే వరి పంటకు యూరియా దొరకకపోవడం ఉంది. వ్యవసాయ అధికారులు ఇప్పటి వరకు గ్రామాలకు అధికారే ఉంటుండే, కానీ ఇప్పుడు ఒక 4 గ్రామాలకు 2 గ్రామాలకు వ్యవసాయ అధికారులు ఉన్నా కానీ రైతులు వెనుకటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితే ఉంది. కనుక ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లనే వరి పంట చాలాగా ఇక్కడ వేయడం అనేది జరుగుతుంది. పంటలకు యూరియా అందించకపోతే సాగు కష్టమని, పంట దిగుబడి తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు రైతులు. ఒక యూరియా బస్తాకు సమానమైన నానో యూరియా, నానో డిఏపీలపై వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు రైతులు. ఒక యూరియా కోసమే కాకుండా చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు. ఎక్కువ మంది రైతులు పాత పద్ధతిలోనే వ్యవసాయం చేస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు అన్నట్లు మూస పద్ధతిలో వ్యవసాయం చేస్తూ పెట్టిన పంట దిగుబడులు రాక ఆర్థికంగా చితికిపోతున్నారు. దుక్కి దున్నడం నుంచి మొదలు పంట కోత వరకు వ్యవసాయ కూలీలపైనే ఆధారపడుతున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ ప్రతిస్పందించి రైతులకు నానో యూరియాను ముఖ్యంగా డ్రోన్ వ్యవస్థను అభివృద్ధి చేస్తే డ్రోన్ ద్వారా రైతులు స్ప్రే చేస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో వేరే పంట లేదు, ఓన్లీ వరి మాత్రమే పండిస్తున్నారు. కారణం ఏంటంటే వరికి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. వేరే పంటలు కంది, శనగ, నూనె ఆధారిత పంటలు పండించడానికి రైతు ముందుకు వస్తున్నప్పటికీ ప్రభుత్వం వాటి మద్దతు ధరలు నిర్ణయిస్తుంది, కానీ ఆ మద్దతు ధరలు కొనుగోలు చేయలేకపోతుంది. అలా కాకుండా కంది పంట పండిస్తాం, మద్దతు ధరకి ఇస్తారు, ఒక వారం రోజులు 10 రోజులు అంటారు. ఆ డబ్బులు కూడా చాలా డిలేగా వస్తున్నాయి. అలా కాకుండా 24 అవర్స్ లేదా 48 అవర్స్లో మిగతా పంటలకు కూడా డబ్బులు ఇదే విధంగా వరి చేనులకు ఏ విధంగా అయితే వస్తున్నాయో ఆ విధంగా వచ్చినట్టయితే రైతులు వేరే పంటలకు మళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. నాటు వేసే సమయంలో కూలీలు దొరక్కపోవడంతో రైతులు బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఏపీ నుంచి వచ్చిన కూలీలపై ఆధారపడుతున్నారు. ఒక్కోసారి కూలీలు దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. నాటు వేసిన తర్వాత పంటలకు వచ్చే రకరకాల రోగాలు, మొగిలి పురుగు, కాండం తొలుచు పురుగు, సుడిదోమ, అగ్గి తెగులు, మెడకాటు వంటి వాటిపై అవగాహన లేక ఇష్టం వచ్చిన రీతిలో పురుగుల మందులను పిచికారీ చేస్తూ అనారోగ్యం బారిన పడుతున్నారు రైతులు. వరి పంటకు సంబంధించి మరి పంట పండిస్తున్నారు, కానీ సరైన గిట్టుబాటు రావడం లేదు. ప్లస్ ఒకవేళ గిట్టుబాటు వచ్చిన పంట వండినా మరి తీసేటప్పుడు కూడా కూలీలు దొరకక మరి అది కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే మళ్ళా ఇంకో విషయం కూడా ఏంటంటే మరి యూరియా కొరత వల్ల కూడా రైతులకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉన్నది. అలాగే వరి పంట మీద ఆధారపడ్డ రైతులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే వ్యవసాయ శాఖ కూడా దీని మీద ప్రత్యామ్నాయ పంట కోసం ఎంకరేజ్ చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాము. అలాగే రైతులకు మరి ఒక యూరియా తీసుకోవాలంటే మరి యూరియా దొరకని పరిస్థితి ఉంది. ఇన్ని కష్టాలు పడి పంట పండిస్తే పండించిన పంటను అమ్ముకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు అన్నదాతలు. పంటను కోత కోసిన తర్వాత, పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించిన తర్వాత రైతులకు అసలు సమస్యలు మొదలవుతున్నాయి. కొన్నిసార్లు కొనుగోలు కేంద్రాల్లో నెల రోజుల పాటు పంటను అమ్ముకోవడానికి పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కార్యక్రమం కల్పించక
వరినే వేస్తూ రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో మనకు కనిపిస్తూ ఉంది. నానో యూరియా అని చెప్పేసి ఈరోజు అధికారులు చెప్తా ఉన్నారు, కానీ ఆ నానో యూరియా గురించి రైతులకు చెప్పకపోవడం, ఆ నానో యూరియా గురించి అవగాహన సదస్సులు కల్పించకపోవడం వల్ల ఈరోజు రైతులు వరి మాత్రమే పండించి ఈరోజు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ వరి పండించినప్పుడు కూలీల కొరత, తర్వాత ఆ వరిని పండించిన తర్వాత యూరియా లేదని చెప్పేసి యూరియా కొరత ఈరోజు జిల్లాలో ప్రత్యక్షంగా కనబడతా ఉంది. అంతేకాకుండా వరిని పండించిన తర్వాత కూలీల కొరతతో ఈరోజు ప్రభుత్వాలు కొనుగోలు చేయకపోవడం అనేది జరుగుతూ ఉంది. దీనిలో ఈ పరిస్థితులు ఏర్పడడానికి వ్యవసాయ అధికారులు ప్రత్యేకమైనటువంటి చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉంది. వారు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తూ అధిక ఆదాయాన్ని పొందుతున్న రైతులతో వ్యవసాయ శాఖ అధికారులు ఇతర రైతులకు అవగాహన కల్పించాలని పలువురు రైతులు కోరుతున్నారు. ప్రకృతి సిద్ధమైన పంటలకు అవసరమైన కషాయాలను సొంతంగా తయారు చేసుకుంటూ వ్యవసాయం చేస్తున్న రైతుల పంట పొలాలను ఇతర రైతులకు చూపించాల్సిన అవసరం ఉందంటున్నారు.